ధర్మపురి అరవింద్ ఎంపీగా గెలిచిన వెంటనే పసుపు బోర్డు తీసుకువస్తానని బాండ్ పేపర్ రాసిచ్చి గెలిచి ఇంతకాలమైనా దాని గురించి ప్రస్తావించడం లేదని మండిపడుతూ జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం కొండ్రికర్ల గ్రామ రైతులు పసుపు రైతుల తరపున ఆయన దిష్టిబొమ్మకు సాంప్రదాయబద్ధంగా శవయాత్ర పిండ ప్రదానం చేశారు. గ్రామంలో 9,30,00,000తో అభివృద్ధి చేసిన ఎమ్మెల్యే విద్యాసాగర్ రావును ఎంపీపీ మారు సాయిరెడ్డి కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలకు దీటుగా శవయాత్రలో సమాధానం చెప్పామని అన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ తెలంగాణకు పసుపు బోర్డు తెస్తానని మోసం చేసిన ఎంపీ అరవింద్కు ప్రతి గ్రామ పసుపు రైతు ఎదురు తిరిగే రోజు వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల ప్రధాన కార్యదర్శి గడ్డం రాజారెడ్డి, కోఆప్షన్ సభ్యుడు మారుతిరెడ్డి, బలగం మారుతి, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. నిన్న ఏదైతే మా కొర్రికల్ల గ్రామంలో ఎమ్మెల్యే గారిపై బీజేపీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ చాలా విడ్రంగా ఉన్నది. కొర్రికల్ల గ్రామంలో మా ఎమ్మెల్యే గారు చేసినటువంటి అభివృద్ధి పనులు, అభివృద్ధి కార్యక్రమాలు మా కొర్రికల్ల చేసినటువంటి వాళ్ళ పనులకు వాళ్ళ విజ్ఞతకే వదిలివేస్తున్నాము. ఒకప్పుడు మా కొర్రికల్ల గ్రామంలో జడ్పీటీసీగా మారు సాయిరెడ్డి వాళ్ళ భార్య ఉండటంతో అప్పటి మన డబుల్ బెడ్రూమ్లు ఈ ఊళ్ళో ఉన్నటువంటి సర్పంచురాలు అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కానీ మన ఎంపీపీ మారుసాయిరెడ్డి గారు చొరవతోని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి 11 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పించడం కూడా జరిగింది. కానీ మేము ఈరోజు మాట నిలబెట్టుకున్నాం. మా కొండ్రికల్ల గ్రామానికి గౌరవ ఎమ్మెల్యే గారు 9,33,00,000 మంజూరు చేసిండ్రు. ఆ పనులు కూడా పూర్తి చేసుకున్నాము. ఇంకా పనులు చేయని పనులు కూడా దాదాపు 70 లక్షల పనులు పెండింగ్లో ఉన్నాయి. అవి కూడా పెండింగ్లో ఎట్లా ఉన్నాయంటే గ్రామ పంచాయతీ నుండి తీర్మానాలు ఇవ్వక ఈరోజు పెండింగ్లో ఉన్నాయి. కానీ మేము మాట నిలబెట్టుకుంటున్నాం. ఈ బ్రిడ్జ్ గురించి వాళ్ళ రాజకీయం కోసం, ఎత్తుగడ కోసము ప్రయత్నాలు చేస్తున్నే తప్ప ఇలా ఇంకోటి ఏం లేదు. వాళ్ళ రాజకీయం కోసం, ఎందుకంటే పబ్లిక్ వస్తలేరు. దీన్ని ఒక హైలైట్ చేసుకుందామని ఇలా ఇంకో పార్టీ కూడా ముసుగు కాంగ్రెస్ బీజేపీ రెండు కలిపి ఇలా చేస్తున్నాయి. మేము బ్రిడ్జ్ కూడా చెప్తున్నాము, పత్రికా విలేకరుల సముఖంగా చెప్తున్నాము. మెట్పల్లి మండలం కొండ్రికల్ల గ్రామంలో నిన్న బీజేపీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు గౌరవ ఎమ్మెల్యే గారికి పిండ ప్రదానం అని చెప్పని ఒక సమస్యను తీసుకొని ఇక్కడ తయారు చేయడం జరిగింది. వాస్తవానికి మేము అనుకున్న మాట ప్రకారంగా ఏ హామీలు ఇచ్చిన ప్రకారంగా హామీలు లేనటువంటి రోడ్లు కూడా ఈరోజు మన కొండ్రికల్ల గ్రామానికి నలుదిక్కుల కూడా కంప్లీట్ చేయడం జరిగింది. 9,30,00,000 రూపాయలు అంటే మామూలు విషయం కాదు. అదే పద్ధతిలో ఏదైతే మన చిరకాల వాంఛ కొండ్రికల్ల గ్రామానికి సంబంధించినటువంటి పెద్దవాగుపై బ్రిడ్జి కూడా అతి త్వరలో కూడా కంప్లీట్ చేసే ఎలక్షన్లకు వస్తామని చెప్పి మా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మాట ఇవ్వడం జరిగింది. 100% దాన్ని తప్పకుండా మేము దాన్ని పూర్తి చేసే ఎలక్షన్లకు వస్తామని చెప్పని మేము కూడా అనుకుంటున్నాం. ఎందుకంటే కరోనా రావడం వల్ల కొంచెం లేట్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా కుట్ల నియోజకవర్గంలో ప్రప్రథమంగా ఏదైతే బ్రిడ్జ్ వస్తుందో ఈ పంచాయతీరాజ్ నుంచి వచ్చే వచ్చినటువంటి ఫండ్స్లో ఫస్ట్ మన పిఆర్ నుంచి మన కొండ్రికల్ల పెద్దవ బ్రిడ్జ్నే మేము పెట్టడం జరిగింది. అది తొందరలో కంప్లీట్ చేస్తాం. కానీ ఏ పనులు చేయలేరు, ఏం చేయలేరని పిండ ప్రదానం చేయడం అనేది ఆ బీజేపీ కాంగ్రెస్ నాయకులకే వాళ్ళ విజ్ఞతగా వదిలిపెడుతున్నాం. ఎందుకంటే ఒక కొండ్రికల్ల గ్రామం అనేది ఒక చిన్న గ్రామం.